శ్రోతలకు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల ప్రేమమైకం. ఇచ్చాపురం రామచంద్రం గారు రచించారు. ఇక నవలకు వెళ్ళిపోదాం రండి. మరి సృష్టికి, స్థితికి, లయకి మూల కారణం దైవం అని చాలామంది అంటారు. కానీ సృష్టి జరగడానికి, స్థితి కొనసాగడానికి, లయం కావడానికి మూల కారణం ప్రేమ అనిపిస్తోంది నాకు. ప్రేమే దైవం కనుక పై అభిప్రాయాల్లో భేదం లేదేమో. ఒకటి మాత్రం నిస్సంశయమైన నిజం. కంటికి కనిపించని దైవము, మాటల్లో ఇమడని ప్రేమ రెండూ జీవితాల్ని నాటకాలు చేసి వదులుతున్నాయి. ఈ జీవితపు నాటకాలకి ప్రేక్షకులు, పాత్రధారులు ఒకరే. ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో తెలీదు. తర్వాత అంకం తాలూకా స్వరూపం ఛాయా మాత్రంగా అయినా ఊహకందదు. ఏ క్షణాన తెరవాలుతుందో తెలీదు. అందుకే జీవితపు నాటకంలో ఊపిరి పీల్చుకోనినంత ఉత్కంఠ, ఏ గొప్ప రచయిత ప్రతిఫలింపజేయలేనంత రసం. అందుకే జీవితాన్ని మించిన కావ్యము, కల్పన మరేమీ లేకపోవడం. అందుకే మానవ జీవితం మహత్తరంగా మలచబడిన కళాఖండం కావడం. నేను నర్సీపట్నం వెళ్ళింది వృత్తిరీత్యానే. ఒక వ్యాపార సంస్థకి ఏజెంట్ని. సంస్థ ఉత్పత్తి చేసే సరుకులకు ప్రచారం చేయడం, అమ్మకాలను అధికం గావించడం అవే నా ఉద్యోగ ధర్మాలు. ఆంధ్రదేశంలోని 2-3 జిల్లాల్లో నా కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఉంటాను. పడే శ్రమకు వెంటనే ప్రతిఫలం కనిపిస్తుంటుంది కనుక ఎంత తిరిగినా శ్రమ అనిపించదు. నర్సీపట్నం ఏజెన్సీ ముఖద్వారం అనొచ్చు. అది మరీ పెద్ద ఊరేమీ కాదు. పూర్వం పెద్ద పల్లెటూరుగా ఉండేదట. సీలేరు ప్రాజెక్టు ధర్మమాని నర్సీపట్నానికి ప్రాముఖ్యత ఏర్పడింది. పల్లె పెరిగి చిన్న పట్నం అయింది. అక్కడ చాలా ఆఫీసులు, చాలామంది ఆఫీసర్లు వెలిశారు. అంతవరకు కొండ ఊరుగా పేరుపడ్డ నర్సీపట్నం నాగరికతను పెంపొందించుకుంది. సినిమా హాళ్లు, కాఫీ హోటళ్లు పెరిగాయి. లాడ్జింగ్ హౌసుల సంఖ్య హెచ్చయింది. లాయర్లు పెరిగారు, డాక్టర్లు పెరిగారు, మందుల షాపులు పెరిగాయి. మనుషులతో పాటు ఫ్యాషన్లు పెరిగాయి. కొంచెం ఎత్తులో ఉంటుంది ఊరు. చుట్టూ కొండలు. అందుచేత వేసవిలో వేడి, శీతాకాలంలో చలి, వర్షాకాలంలో వర్షం అన్నీ ఎక్కువే. నర్సీపట్నానికి 2 వైపులా చక్కని ఏజెన్సీ ఉంది. ఉత్తరంగా చింతపల్లి, ఇంకా వెళితే సీలేరు. పడమరగా కృష్ణదేవిపేట. దీనినే కేడీపేటగా వ్యవహరిస్తారు. ఇదంతా చిక్కని కొండ ప్రాంతం, అరణ్య ప్రాంతము. సినిమా షూటింగ్లకి పనికొచ్చేంత పసందైన ప్రకృతి సౌందర్యం ఉంది. అల్లూరి సీతారామరాజు పెరిగి ఆంగ్లేయులకు ఎదురు తిరిగింది ఈ మన్యంలోనే. ఒకానొకప్పుడు పులులు తిరిగాడా ఇక్కడ. ఇప్పుడు రోడ్లు పడి నాగరికత పెరుగుతోంది. గిరిజనులు కూడా నాగరికులు కావడానికి సాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ఆటవికత నుంచి మనుషులు, ప్రదేశాలు కూడా నాగరిక వంక అడుగులు వేస్తున్నాయి. కేడీపేటలో పనులు ముగించుకుని నర్సీపట్నం చేరుకున్నాను. తీరా నర్సీపట్నం చేరుకునేసరికి నేనెక్కవలసిన విశాఖపట్నం బస్సు కాస్త వెళ్ళిపోయిందని తెలిసింది బస్టాండ్లోనే. నర్సీపట్నానికి రైలు సదుపాయం లేదు. 19 మైళ్ల దూరంలో ఉంది రైల్వే లైను. నర్సీపట్నం రోడ్ అనబడే రైల్వే స్టేషన్కి చేరుకునేందుకు బస్సు సిద్ధంగానే ఉంది. కానీ అక్కడకు వెళ్లి రైలెక్కి విశాఖపట్నం వెళ్లడం చాలా శ్రమతో కూడిన పని. పగలంతా కొండల్లో కాలినడకన కూడా తిరిగి అలసిపోయిన నాకు మళ్లీ శ్రమపడి ఎక్కువసేపు ప్రయాణం చేయాలనిపించలేదు. తెల్లవారి వెళ్లొచ్చు అనుకుంటూ హోటల్లో దిగాను. స్నానము, కాఫీ అయ్యేసరికి ఉత్సాహం వచ్చింది. ఊళ్ళో ఏమీ ఉండదు చూడ్డానికి కొత్తగా. నేను ఇదివరకు 2-3 సార్లు చూసి నూరే. ఊరి చివర చెరువుగట్టు వైపు నడవసాగాను. సాయంత్రం ఇంకా కొంచెం మిగిలే ఉంది. హాయిగా చల్లగా గాలి వీస్తోంది. ఈ సాయంత్రం ఇక్కడ ఉండిపోవడమే బాగుంటుందనిపించింది. లేత ఎండ, హాయిగా వీస్తున్న గాలి ఎంత బాగుంది. చెరువుగట్టున అనుకుని రోడ్డు. ఆ రోడ్డు తుని వెళుతుంది. ఊరిని దాటిపోలేదు నేనింకా. తీరిగ్గా మెల్లగా నడుస్తున్నాను. బాబూ, నన్ను కాదనుకున్నాను. అటు చూడలేదు. తమర్నే బాబూ. చూశాను. ఈ బట్టలు చూడండి, తమలాంటి పెద్దవారికి పనికొచ్చేవే. నాకు అతని మాటలు అర్థం కాలేదు. నేనెందుకు చూడ్డం అంటూనే చూశాను. అవి కొత్త బట్టలే అనుకునేందుకు బోల్డు దాఖలాలున్నాయి. ఇవి అమ్ముతాను. అప్పుడు పరిశీలనగా అతని ముఖంలోకి చూశాను. ఆ బట్టలు వేసుకునేందుకు అర్హుడైన మనిషి కాదు. ఏ ఇంట్లోనో పనివాడుగా ఉండవలసిన మనిషి. వాడికెంత ఖరీదైన బట్టలెక్కడవి? దొంగలించుకొచ్చాడా? చటుక్కున వాడి చేయి పట్టుకుని ఇవెవరివి అని గద్దించాను. మావే, మా బాబుగారివి భయంగా అన్నాడు వాడు. అయితే దొంగతనం చేశావన్నమాట. పద పోలీస్ స్టేషన్కి. లేదు బాబూ, నేను దొంగను కాను, నౌకర్ని అంతే. మరిదేమిటి? అమ్మగారు అమ్మి డబ్బు పట్టుకురమ్మన్నారు. అబద్ధం. ఎవరా అమ్మగారు? బాబుగారి భార్య. నవ్వొచ్చింది.
వీడి దృష్టికి నేనెలా కనిపిస్తున్నాను? కళ్ళబొల్లి కబుర్లు చెప్పి నన్ను మోసం చేద్దామనే? అయితే అమ్మగారు భర్తగారి కొత్త బట్టలను బజార్లో అమ్ముకురమ్మన్నారు. ఏం? అవును బాబు. నోర్మి, నీ మాటలు ఏ తెలివి తక్కువవాడు నమ్మడు. నమ్మకపోతే నేనేం చేసేది? నిజం చెప్పానంతే. నిజం పోలీస్ స్టేషన్లో చెబుదూ గాని. వాడి చేతిని మరింత గట్టిగా పట్టుకున్నాను, నన్ను విడిపించుకుని పారిపోకుండా. నా మాట నమ్మండి, మీరు కొనకపోతే మానేయండి. నేను దొంగను కాను. కావాలంటే మా అమ్మగారి దగ్గరకు పదండి, ఆవిడే నచ్చ చెబుతారు అన్నాడు ధైర్యంగా. నిజానికి నాకు పోలీస్ స్టేషన్లో వాడిని అప్పగించడము, రొంపిలో ఇరుక్కోవడము ఇష్టం లేదు. మన దేశంలో పోలీసుల వ్యవహారంలో తలదూరిస్తే బయటపడడం బహు కష్టం. నేను పారిపోను. కావాలంటే ఈ బట్టలు తమ దగ్గరే ఉంచండి. అసలు నాకు ఇలాంటి పనులు ఇష్టం ఉండవు. ఆ మాటే ఆమెగారితో అన్నాను, వింటేనా? నన్ను తరిమారు. నౌకరీ పోతుందేమని నేను తయారవలసి వచ్చింది పాడు పనికి. నేను వాడి మాటలు విన్నా. ఎంతమాత్రమూ నమ్మలేదు. వాడి చేతిని వదల్లేదు. ఇద్దరము ఒక చిన్న ఇంటి వద్దకొచ్చాం. ఆ ఇల్లు చిన్నదే అయినా చూడముచ్చటగా ఉంది. అది మిగిలిన వాటితో కాక విడిగా ఒక్కటే ఉంది. గేటు తీసేసరికి చిన్న గార్డెన్, దాని తర్వాత వరండా, వెనక గది, రైలు పెట్టెల్లాంటి ఇల్లు. వెడల్పు తక్కువ, పొడవెక్కువ. నన్ను నేరుగా లోపల గదిలోకి తీసుకువెళ్లాడు. అక్కడ మంచం మీద అటు తిరిగి ఎవరో స్త్రీ పడుకునుంది. అడుగుల చప్పుడు విని కాబోలు ఇటు తిరగకుండానే, తెచ్చావా రంగయ్య అంది. ఆమె గొంతులో ఆతృత. లేదమ్మా, ఎవరూ కొనేవాళ్లే లేకపోయారు. ఆ టైలర్కి ఇచ్చేసి ఎంతో కొంత తీసుకురాలేకపోయావా? కొత్త బట్టలే కదా, తీసుకుంటాడు. వేగం వెళ్ళరా, నా తల పగిలిపోతుంది. కసురుతున్నట్లే అరిచిందామె. నౌకరు రంగయ్య నా వంక చూశాడు, తన నిర్దోషిత్వం అంగీకరించమన్నట్లు. ఆశ్చర్యంతో మిగిలిపోయాను. వరండాలోకొచ్చి రంగయ్యతో, నీ మాటలు నిజమేనన్నమాట. తొందరపడి అనుమానించాను. ఏమీ అనుకోకు. ఒక్క మాట చెప్పు. మీ అమ్మగారు డబ్బున్న వారిలాగే కనిపిస్తున్నారు. మరిలా బట్టలమ్మడం అన్నాను. ఇంటి గుట్టు బయట పెట్టలేనన్నట్లు నిట్టూర్పు విడిచాడు. అదో పెద్ద కథలండి బాబు, తమరు విని ప్రయోజనం లేదు నిట్టూరుస్తూ అన్నాడు. అయితే ఆ బట్టలు ఎలాగో అమ్మేస్తావన్నమాట. వద్దు, ఎంత డబ్బు కావాలో చెబితే నేను ఇస్తాను. అమ్మగారు కోపడతారు. ఒకరి దయాధర్మాల మీద ఆధారపడవలసిన అగత్యం వారికేముంది? బాబుగారికి తెలిస్తే నా ఉద్యోగం ఓడపీకేస్తారు. పర్లేదు అంటూ తెలివొచ్చినట్లు నేమ్ బోర్డు వంక చూశాను. నా ఆశ్చర్యం రెట్టింపైంది. పేరు పక్కన డిగ్రీ, దిగువ ఉద్యోగం చెక్కున్నాయి ఎత్తడి రేకు మీద. ఆయన అసిస్టెంట్ ఇంజనీరు. మరి ఆమెకి ఇదేం కర్మ? అతను దుర్మార్గుడేమో. ఇంట్లో కొంచెమైనా డబ్బుంచడు కాబోలు. అందుకే ఆమె అత్యవసరమై చివరికి భర్త బట్టలను కూడా చవగ్గా అమ్మించేందుకు సిద్ధపడుతుందేమో. ఆమె పరిస్థితి మామూలుగా లేదు. మంచం మీద పడుకున్న తీరు, మాట్లాడుతున్నప్పుడు తేలిపోతున్న కంఠము, ఆమె ఆరోగ్యం సరిగా లేదేమో. మందుకోసమే ఆమె భర్త బట్టలమ్మించేంతగా దిగజారిందేమో. క్షణంలో నేను అతని మీద చాలా దురభిప్రాయాలు ఏర్పరచుకోకుండా ఉండలేకపోయాను. మనసు కాలం కంటే వేగంగా పరిగెడుతోంది. మరి అతను కథల్లో మగవాడి కంటే కూడా కఠినుడు. జాలి, కరుణ ఏ కొసానా లేనివాడు. అతని దృష్టిలో స్త్రీ అంటే బానిస. ఆమెకు కోరికలు, అవసరాలు ఉంటాయని అతను అంగీకరించాడు. అందుకే ఇంట్లో కొంచెమైనా డబ్బు వదలకుండా అంతా తనతో పట్టుకుపోయాడు. బహుశా అతను తాగుబోతూ, తిరుగుబోతూ కూడా అయి ఉంటాడు. కాకపోతే భార్యని ఇక్కడ ఇలాంటి పరిస్థితుల్లో వదిలేసి తానెక్కడో తిరుగుతుండడమేమిటి? ఇంకా అతను భార్యని చాలా హింసించేవాడు, అనుమానించేవాడు కూడా అయి ఉంటాడు. ఆమె కంఠంలో చాలా బాధతోనూ ఆవేదనతోనూ కూడిన గతం కదులుతున్నట్లు లేదు. ఆమెను రక్షించాలి. ఆదుర్దాగా డాక్టర్ దగ్గరికి పరిగెత్తాను. అతను నాకు కొంచెం పరిచయస్తుడు. లోగడొకసారి బస్సులో చింతపల్లి వరకు కలిసి ప్రయాణం చేశాం. అతను అదృష్టవశాత్తు డిస్పెన్సరీలోనే ఉన్నాడు. నన్ను త్వరగానే పోల్చుకుని పలకరింపుగా చిరునవ్వు నవ్వాడు. నేనొచ్చిన పని టూకీగా చెప్పి అతన్ని రమ్మన్నాను. పదండి అంటూ నా వెంట కదిలాడు. తీరా ఆ ఇంటి వరకు వచ్చాక అతను నన్ను ఆశ్చర్యంగా చూసి, ఈమె మీకెలా తెలుసు అన్నాడు. నా ఉత్సుకత పెరిగింది. మీకు తెలుసా? ఈమె ఈ ఊళ్ళో చాలామందికి తెలుసు. నాకు తెలియడంలో ఆశ్చర్యం లేదు. మీకు తెలియడమే ఆశ్చర్యం. ఆమె పాపులారిటీకి కారణమేమిటి? పాపులారిటీ కాదు, అన్పాపులారిటీ. ముందు మీరు పేషెంట్ని చూసిరండి, తర్వాత మాట్లాడుకుందాం అంటూ నేను వరండాలో నిలబడిపోయాను. డాక్టరు అయిష్టంగానే ఆ గదిలోకి నడిచాడు. కిటికీలోంచి ఆ దృశ్యం కొంచెం కనిపిస్తోంది. ఆ క్షణాల్లో కుతూహలం నాలోని సభ్యతను మింగేసింది. మందుల వాసనని బట్టి కాబోలు ఆ గదిలో డాక్టరు అడుగు పెట్టగానే పోల్చుకుందామే. ఆమె ముఖం కనపడడం లేదు నాకు. వచ్చారా డాక్టర్? తెచ్చారా? అతని మీదకు ఆనందంతో ఉరుకుతూ అడిగిందామే. లేదు, సారీ. నన్ను ఏడిపించాలని. ఏం, మీరు అబద్ధాలు నేర్చుకున్నారన్నమాట. నాకు తెలుసు, మీరు తెచ్చారు. మీరు దేవుడు. తొందరగా ఇవ్వండి ప్లీజ్.
మీకేం కావాలంటే తీసుకుందరు గాని ఈ బాధ భరించలేను డాక్టర్. ఆలస్యం చేయకండి. నరకయాతన పడుతున్నాను. మీ పాదాలు పట్టుకుంటాను. ఇచ్చేయండి. నన్ను ఈ నరకం నుంచి స్వర్గానికి పోనివ్వండి. తల పగిలిపోతుంది. త్వరగా ఇవ్వండి. మీకేం కావాలి చెప్పండి. డాక్టర్ని పట్టుకుని కుదిపేస్తుందామె. ఉండుండి అతని చేతుల్ని ముద్దు పెట్టుకుంటోంది. పాదాల మీద పడుతోంది. వేడుకుంటోంది. ఏడుస్తోంది. శవెత్తిందాల్లా ఊగిసలాడిపోతుంది. అపరిమితంగా ఆయాసపడుతోంది. ఇక్కడ నాకేమీ అర్థం కావడం లేదు. అంతా అయోమయంగా ఉంది. నీకు కావలసింది నేను నిజంగా తేలేదు. నా దగ్గర లేదు. ఒక్కసారి ఆమె కాళికాదేవి అవతారం దాల్చింది. అతని టై పట్టుకుని గుంజి వెనక్కి తోసేస్తూ, అయితే ఎందుకొచ్చావు ఇక్కడికి? పో, గెటౌట్. ఉట్టి చేతులతో గొప్పగా వచ్చావు. గెటౌట్. యువతలకు వచ్చాడు డాక్టర్. సారీ డాక్టర్, ఇలా జరుగుతుందనుకోలేదు. నెవర్ మైండ్. ఇందులో బాధపడ్డానికి ఏమీ లేదు. జాలిపడ్డానికే తప్ప అంటూ నడవసాగాడు. నేనతన్ని అనుసరించాను. అతని వైఖరి చూస్తే డాక్టరు నాకేమీ చెప్పదలుచుకున్నట్లు కనిపించలేదు. అయినా ప్రయత్నించడం నా విధి అన్నట్లు అడిగి చూశాను. ఆమె ఎవరు? ఆమెకి కావలసిందేమిటి? ఆ పాపిష్టి కథ పట్ల మీరు కుతూహలం పెంచుకోవడం ఆరోగ్యకరమేమీ కాదు. ఆమె పెద్ద కుటుంబానికి చెందిందే కాని పతితురాలు, భ్రష్టురాలు. ఆమెకు కావలసింది మార్ఫియా అనేసి, నాకు పనుంది. మీకు చేతనైతే ఆమెను మరిచిపోండి. లేదా ఓ మార్ఫియా వైలు పట్టుకుని వెళ్ళండి. వట్టి చేతులతో వెళితే నాకు జరిగిన సత్కారమే మీకు జరుగుతుంది. డాక్టర్ వెళ్ళిపోయాడు. అతని మాటలు నా చెవిలో మారుమ్రోగసాగాయి. ఆమె పెద్ద కుటుంబానికి చెందిందే కాని పతితురాలు, భ్రష్టురాలు. ఆమెకు కావలసింది మార్ఫియా. ఆ పాపిష్టి కథ పట్ల కుతూహలం పెంచుకోకండి. చెయ్యవద్దన్న పని చెయ్యాలనుకోవడం పసితనం నుంచి పెద్దవాళ్ల వరకు మనుషుల్లో పెరిగే గుణం. వద్దన్న పనిని చేసి తీరతానంటాడు పసివాడు. ఏమవుతుందో అన్న కుతూహలం, ఏం జరుగుతుందో తెలుసుకుందాం అన్న జిజ్ఞాస జీవితాన్ని రేపటి వైపు నడిపించే అద్భుత శక్తులివి. ఇవి లేకపోతే జీవితాలంత నిస్సారంగా, నిర్లిప్తంగా మిగిలిపోయేవో. కాశీమజిలీ కథల్లో రాజకుమారుణ్ణి ఉత్తరపు గది తెరవద్దంటే దాన్నే అతను తెరవడము తర్వాత పెద్ద కథ. అందులో ఎంత రొమాన్సు! నాకు రొమాన్స్ అంటే చాలా ఇష్టం. రొమాన్స్ అంటే చౌకబారు ప్రణయం అని మాత్రం కాదు. నా వయసు 30. నాలో రక్తం ఇంకా ఉరకలు వేస్తూనే ఉంది. నేను పూర్తిగా జీవితంలో రాజీ పడిపోలేదింకా. ఉండుండి జీవితాన్ని ఎదిరించి కాసేపు ఆటలాడి పోరు సలపి వేడుక చూడాలనే కుతూహలం నాలో ఇంకా చచ్చిపోలేదు. నేను శాసించదలుచుకున్నాను. ఆమె ఇంకా నా హృదయంలో నిలిచుంది. ఆమె చాలా అందమైంది. ఆమె శరీరంలో కొంత భాగాన్ని చూసి ఆమె అసహజ కంఠస్వరం విని నేను ఏర్పరచుకున్న అభిప్రాయం అది. నా ఊహ నిజమో కాదో తేల్చుకోవాలంటే మళ్లీ అక్కడికి వెళ్లి ఆమెను చూడాలి. ఒట్టి చేతులతో వెళితే జరిగే సన్మానం ఎటువంటిదో ప్రత్యక్షంగానే చూశాను కనుక మార్ఫియా వైలు పట్టుకునే వెళ్లడానికి నిశ్చయించుకున్నాను. డాక్టర్ చీటీ ఉంటే తప్ప దొరకదది. ఉన్న నర్సీపట్నం లాంటి ఊళ్ళో మార్ఫియా సంపాదించడం కష్టమే. అరగంట శ్రమపడి చాలా రెట్లు ఖరీదు చెల్లించాక ఎలాగో రాక్షసుడి ప్రాణం ఉన్న బరిణిలాంటి మార్ఫియా వైల్ని సంపాదించగలిగాను. వైలిచ్చి గుడ్ లక్ అన్నాడు మందుల షాప్వాడు. అమాయకంగా చూశాను. ఇది ఎవరికోసమో నాకు తెలుసు. నవ్వాడు. అతని ఉద్దేశం అర్థమైపోయింది. కాని కాదని వాదించి ప్రయోజనం ఉండదని తెలుసు. ఈత చెట్టు కింద పాలు తాగుతున్నానంటేనో, సారాయి దుకాణంలో నీళ్లు తాగుతున్నానంటేనో, పతితురాలి వద్దకు పవిత్ర భావంతో వెళుతున్నానంటేనో అది నిజమైనా ఎవరూ నమ్మలేరు. కొన్ని సందర్భాల్లో నిజం నీడన మరుగుపడుతుంది. నేను మెట్లు దిగుతుంటే అన్నాడు మందుల షాప్వాడు. జాగ్రత్త, ఇవాళ ఆయన క్యాంపు నుంచి వచ్చేసినా రావచ్చు. మరేమీ కాదు కాని అనవసరంగా మీరు గొడవ పడతారని. ఆ హెచ్చరికను పెడచెవిని పెట్టి మార్ఫియా వైల్ని భద్రంగా కోటు జేబులో దాచి బయలుదేరాను. ఆ ఇంటి తలుపులు తెరిచే ఉన్నాయి. నౌకరు కూడా ఉన్నట్లు లేడు. నేనేం చేస్తున్నానో నాకే తెలీదు. ఆ ఇంటి పరిసరాల్లో అడుగు పెట్టేటప్పటికే నన్నేదో మైకం ఆవరించినట్లయింది. అది నా కోటు జేబులోని మార్ఫియా ప్రభావమో, ఆమె అందం తాలూకా ప్రభావమో. సభ్యతని మరచి ఆమె గదిలో అడుగు పెట్టాను నిర్భీతిగా, నిస్సంకోచంగా. ఎవరు? యాంత్రికంగా అడిగిందే తప్ప ఆమె నా వైపు చూడనన్నలేదు. ఇంకా ఆమె ఆ కిటికీ వైపే తిరుగుంది. గదిలో దీపం కాంతిని కుమ్మరిస్తోంది. ఆ కాంతిలో ఆమె అందం చెకుతుండయ్యాను. చూడండి. ఆమె నా వైపు తిరిగింది, బద్ధకంగా, అయిష్టంగా. ఆమె ముఖం చూశాను. చెళ్ళున కొరడాతో కొట్టినట్లయింది. భరించలేకపోయాను. నిలబడ్డం కష్టమైంది నాకు. నా చేతిలోని మార్ఫియా వైల్ను క్రమశిక్షణ లేని చిన్నపిల్ల ఇంటికొచ్చిన వారి చేతి నుంచి బిస్కట్ల ప్యాకెట్ లాగేసుకున్నట్టు చటుక్కున లాగేసుకుంది. హౌ నైస్ ఆఫ్ యూ, హౌ కైండ్ ఆఫ్ యూ. నువ్వు దేవుడివి, యేసుక్రీస్తువి, అల్లావి, డార్లింగ్వి అంటూ నన్ను కౌగిలించుకుని వదిలేసి
త్వరగా సిరంజి లోడు చేసుకుని నా కళ్ళెదుట తనకి తానే ఇంజెక్షన్ పొడుచుకుంది. థ్యాంక్ యూ మై లవ్, థ్యాంక్ యూ డియర్. నన్ను ముద్దులతో ముంచెత్తింది. నీకు తెలీదు, నేనింతవరకు యమయాతను అనుభవిస్తున్నాను. ఇది లేక ఇక నేను స్వర్గంలో విహరిస్తాను. నువ్వు వస్తావా? గుడ్ బై. ఆమె కళ్ళు అరమోడుపులయ్యాయి. నిశ్చయంగా ఆమె దృష్టి ఒకచోట నిలిచి ఉండడం లేదు. అనిర్వచనీయమైన అనుభవానికి వస్తున్నట్లు ఆమె కంఠం వణుకుతోంది. వేకువన చలిగాలలో వినవచ్చే మేలుకొలుపు పాటలా. నువ్వెంత మంచివాడివి, గుడ్ గాడ్. నా ఒడిలో వాలిపోయింది. కొన్ని నిమిషాలయ్యాక ఆమె స్వరం మరీ అస్పష్టం కాసాగింది. ఏదో లోకం నుంచి మాట్లాడుతున్నట్లుగా అంది. నువ్వు చేసిన మేలుకి నేనేం ప్రతిఫలం ఇవ్వగలను? నేను కోరుకునేది నేను అడగకుండానే ఇచ్చావు. నీకు కావలసింది నన్ను అడగకుండానే తీసుకో. నా మెడవెనక చేతులు వేసి తన మీదకి వంచుకుంది. ఆ చేతుల్లో అట్టే బలం లేదు, ఆ బంధంలో అట్టే పట్టు లేదు. నా నీడ ఆమె ముఖం మీద పడుతోంది. నిండు జాబిలిని కారు మేఘం కమ్ముకుంటున్నట్లు నీడ పడుతున్న ఆమె శరీరకాంతి బంగారంలా మెరుస్తోంది. ఆమె కళ్ళు మూతలు పడిపోతున్నాయి. ఒక్కసారి నన్ను చూసి ఇక కనురెప్పలు ఎత్తి ఉంచలేనట్లు బద్ధకంగా వాల్చేసింది. మెల్లమెల్లగా ఆమె చేతులు నా మెడ వెనక నుంచి జారిపోతున్నాయి. ఆధారం లేని అందమైన శిల్పంలా జారిపోయిందామె నా నుంచి పొరుపు మీదకు. ఎవరో అతి సుందరమైన గ్రీకు దేవత అలవోకగా వచ్చి అక్కడ విశ్రాంతి తీసుకుంటుందా అనిపిస్తుంది ఆమె భంగిమ. సుప్త సౌందర్యం. నిద్రిస్తున్న ఆమె నిద్రిస్తున్న సాలబంజికలా ఉంది. నిద్రిస్తున్న నిరుపమాన సౌందర్య మూర్తిలా ఉంది. అవును, అందం నిద్రిస్తోంది. నిషాలో మునిగి నిద్రపోతూ కూడా నాలో కోరికలను రేకెత్తిస్తూ నిగ్రహాన్ని నానా విధాలా పరీక్షిస్తున్నామే. ఆమె కట్టుకున్న నల్లచెరను కూడా చీల్చుకుని వ్యాపిస్తోంది బంగారం వంటి ఆమె వంటి రంగు. అందమంతటినీ అక్కడే పోగు పోసినట్లు, సౌందర్య సర్వాన్ని అక్కడే సమకూర్చినట్లు అక్కడ ఆమె నా ఒడిలో. ఒక్కసారి ఆమె నొసట మీద పడుతున్న ముంగురులను వెనక్కి తోసే నెపంతో ఆమెను స్పర్శించాను. విద్యుద్ఘాతం తగిలినట్లయింది. ఆ స్పర్శ నన్ను తట్టి మేల్కొల్పింది. ఆ స్పర్శ ఆమెను చలింపజేసింది కాబోలు. హఠాత్తుగా కనులు తెరచి నన్ను చూసి నాకు కూడా వినపడినంతగా ఏదో గొణిగింది. ఆమె ఏమీ అనలేదేమో. గాలికి నీటి అలల్లాగా ఆ పల్చని పెదవులు కదిలాయేమో. ఈ క్షణంలో ఆమె భర్తొస్తే ఏమనుకుంటాడు? ఆ ఆలోచన వచ్చేసరికి నాకు భయం కలిగింది. అయిష్టంగానే ఆమెకు దూరంగా జరిగి లేచి ఒక కుర్చీలో కూర్చున్నాను. ఇంకేం చెయ్యాలో నాకు తోచలేదు. అక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకున్నాను. కానీ ఎలా? ఇంటికంతటికీ ఆమె ఒక్కతే ఉంది. నౌకరు కూడా లేడు. ఆమె ఈ లోకంలో లేదు. మత్తుగా పడుంది. నేను కూడా వెళ్ళిపోతే ఈమెను ఇంటిని కాపలా కాసేదెవరు? వెలివేసినట్లున్న ఈ ఒంటరి ఇంట్లో ఏం జరిగినా ఎవరికి తెలుస్తుంది? నౌకరో ఆమె భర్తో వచ్చే వరకు నేను ఈమెను విడిచి వెళ్లడం న్యాయం కాదేమో. అయినా నేను ఇంట్లో ఆమెతో పాటు ఈ గదిలో ఏ అధికారం పురస్కరించుకునున్నాను? హఠాత్తుగా ఇంటి యజమానొచ్చి నువ్వెవరు అంటే నేనేం జవాబు చెప్పాలి? నిరత్తురుడిగా మిగిలితే ఆమె భర్త నా గురించి ఏమనుకుంటాడు? ఇలా ఆలోచించేసరికి అక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోవడం యుక్తమనిపించింది. కానీ అంతలోనే ఆమెను ఒంటరిగా వదిలి వెళ్లడం చాలా అన్యాయమని అనిపించింది. తర్వాత ఆమె మైకంలో ఉన్న అంతటి అందగత్తితో ఈ గదిలో ఉండగలగడం అనేది నాకు గొప్పగా అనిపించింది. నేను వెళ్ళిపోతే ఎవరైనా దుర్మార్గుడొచ్చి ఒంటి మీద తెలివి లేకుండా పడున్న ఈమెను ఏమైనా చేస్తే అలా జరిగేందుకు అవకాశం లేకపోలేదు. ఈమె అందం ఎదుటివాళ్ళలో కోరికలను రగిల్చి మూర్ఖుణ్ణి చేసి వదలక మాందు. ఎంత మంచివాడైనా నిగ్రహపరుడైనా ఇంత అందాన్ని చూస్తూ మంచివాడిగానే మిగిలిపోవడం అసాధ్యం. అవకాశాలు రాక కాని వస్తే అతి త్వరగా ఓడిపోతుంది మనిషి మంచితనం. నిజానికి నేనెంతో యాతన అనుభవిస్తున్నాను. అంత అందాన్ని చూస్తూ ఊరికే ఉండలేక నిగ్రహించుకోలేక అడుగు ముందుకు వేయలేక నరకమే అనుభవిస్తున్నాను. ఆమె మీద కోరికను ఎన్ని విధాల కళ్ళాలు వేసినా ఉరకకుండా ఉండడం లేదు కదా హృదయం. ఆ చక్కని చెక్కిళ్లను ముద్దు పెట్టుకోవాలని, ఆ నున్నని ఒంటిని మృదువుగా తాకాలని, ఆమెను కౌగిట్లోకి తీసుకోవాలని, ఆమెతో అద్భుతమైన అనుభూతిని పొందాలని ఆరాటపడుతోంది హృదయం. కాని ఆమె ఇప్పుడు మనిషి కాదు, ప్రాణం ఉన్న పాలరాతి బొమ్మ. నేను ముట్టుకున్నా ఆమె సిగ్గుతో ముకులించదు. నేను ప్రణయరాగం ఆలపించినా ఆమె వినిపించుకోలేదు. ఆమె నన్ను కనులు విప్పి చూడలేదు. ఒకవేళ చూడగలిగితే ఆమె కొంచెం కదిలింది. ఆమె పెదవులు చలించాయి. దాహం అన్నట్లు సైగ చేసింది. ఉన్న 3 గదులు వెతికి మంచినీళ్లు పట్టుకొచ్చాను. ఆమె లేచి తాగగలిగే స్థితిలో లేదు. ఆమె తలను నా ఒడిలో చేర్చుకుని మెల్లగా ఆమె పెదవులకు నీళ్లందించాను.
ఆమె తాగి నా చేతిని తన గుండెలు కాంచుకుని మళ్లీ కళ్ళు మూసేసుకుని నిద్రలోకి జారిపోయింది. ఆ స్పర్శాసుఖం నన్ను, నా నిగ్రహాన్ని నిలవనీయడం లేదు. ఆమె చేతుల మధ్య నా చెయ్యి, నా ఒడిలో ఆమె. కిటికీలోంచి వెన్నెల పడుతోంది. నా పరిస్థితి నాకే అర్థం కాకుండా పోతోంది. ఈమెను వదిలి వెళ్లలేను, ఇలా ఉండలేను. ఎంత విచిత్రమైన స్థితి! ఎవరో వస్తున్న చప్పుడు, అడుగుల చప్పుడు. త్రుళ్ళిపడి ఆమె నుంచి దూరమై మంచం మీద నుంచి దిగాను. నా భయాలు నావి. వృత్తిరీత్యా నెలకి 20 రోజులు ఊళ్ళు తిరగాలి. హెడ్ క్వార్టర్స్ విశాఖపట్నం. తూర్పుగోదావరి, విశాఖపట్నం, శ్రీకాకుళం 3 జిల్లాల్లో నేను పర్యటిస్తుండాలి. వీలుగా ఉంటుందని విశాఖపట్నంలోనే సంసారం ఏర్పరచుకున్నాను. నేనెప్పుడు టూర్కి బయలుదేరబోతున్నా తను వస్తానంటుంది శ్రీమతి. నిజంగా ఆమెకు కొత్త ప్రదేశాలు చూడాలన్న సరదా ఎంతమాత్రమూ కాదు. నా మీద అనుమానం. ఆడవాళ్లందరూ భర్తల్ని అనుమానిస్తూనే ఉంటారనుకుంటాను. నెలలో 10 రోజులు మాత్రమే శ్రీమతి దగ్గరుండే నేను ఆ 10 రోజులు బుద్ధిగా ఉన్నాం. ఆమె ఉద్దేశం ఏంటంటే క్యాంపుల్లోనూ నేను అలాగే అల్లరి చేస్తానని. ఇంకా మరో విషయం ఉంది. ఎవరో అన్నట్లు ప్రపంచం ఒక ప్రేమాసుపత్రి. ప్రతి స్త్రీ పురుషుడు ఎప్పుడో ఒకప్పుడు ప్రేమ జబ్బుతో బాధపడక తప్పదు. ప్రేమాసుపత్రిలో కొందరు అవుట్ పేషెంట్లు, కొందరు ఇన్ పేషెంట్లుగా చేరవలసి ఉంటుంది తీవ్రతను బట్టి. ఇక్కడ ప్రేమాసుపత్రిలో అతి తక్కువ కేసులే అపజయం పొందుతాయి. పోతే ప్రేమ ఎందుకు పుడుతుందన్న ప్రశ్నకి జవాబు లేదు. తిక్కగా చెప్పాలంటే జ్వరం ఎందుకు వస్తుందో ప్రేమ అలాగే పుడుతుంది. కొన్ని గంటలో, కొన్ని రోజుల్లో, నెలలో అలా మనిషిని బట్టి అంటిపెట్టుకునుండి తర్వాత వదులుతుంది. నేను పడ్డాను ప్రేమలో. సరిగ్గా చెప్పాలంటే ప్రేమలోకి తోయబడ్డాను. కాలేజీ చదువులో ఆమె నన్ను పరిచయం చేసుకుంది. అవును, ప్రేమగాలి మొదట ఆమె నుంచి నా వైపు వీచింది. ఆమె అద్భుతమైన అందగత్తె. ఎంతటి అందమంటే అంత అందమైన ఆమె మా మధ్యన ఉందంటే నమ్మలేకపోయేవాళ్లం. జవహర్లాల్ నెహ్రూ బుచ్చిరెడ్డిపాలెంలో పుట్టి పెరిగాడంటే ఎలా నమ్మలేమో అలాగా. అంతటి సుందరి మాతో పాటు క్లాసులకొచ్చేది. ఓ సాయంత్రం ఆమె నాతో నిన్ను ప్రేమిస్తున్నాను అనేసరికి ఆమె సరదా కందేమో అనుకున్నాను. ఎందుకంటే నేను అందమైన వాడినో కానో నాకు తెలీదు. ఎవరూ నన్ను అందమైనవాడిగా అనలేదు. మగవాడి తెలివితేటలు, ప్రయోజకత్వము వీట్లా అందం పరిగణలోకి రాదు. మగవాడు కూడా తన అందం గురించి ఆలోచించాడట్టే. అందానికి నిర్వచనంలా, అవధిలా ఉండే ఆమె నన్ను ప్రేమించిందంటే నేనే నమ్మలేక అడిగేశాను. ఏం చూసి, నాలో ఏముందని నీ అందం ముందు నేను ఏ పాటివాణ్ణి? ఆమె నవ్వి, ప్రేమంటే అందం కాదు. అలా అయితే లైలా, మజ్నులు, పార్వతీ, దేవదాసులు ప్రణయమూర్తులుగా మిగిలిపోయేవారు కాదు. అందం శరీరాంది, ప్రేమ హృదయాంది అంది. అది కాదు, ఎంతో అందంగా ఉండే నువ్వు. అందంగా ఉన్నంత మాత్రాన నేను మనిషిని కాను. ఆకలి, దాహం, నిద్ర, రాగం, ద్వేషం ఇటువంటి మానవ సహజమైన లక్షణాలకు నేను అతీతురాల్ని కానే. అందరూ మనుషుల్లాగే నేను ప్రేమించాలని, ప్రేమించబడాలని. నిన్ను ఎవరైనా ప్రేమిస్తారు. నేను ప్రేమించగలగాలిగా. నిజంగా నాకు నువ్వంటే ప్రేమ. ఈ మాటలతో ఆమెను నమ్మాను. నాకు చాలా గర్వం వేసింది. ఎవరెస్ట్ శిఖరాన్నెక్కినట్లు ఎత్తుగా, తాజ్మహల్ నా స్వంతం చేసుకున్నట్లు ఆధిక్యంగా, ఇంద్రధనుస్సులోని 7 రంగుల్ని ముట్టుకుని చూడగలిగినట్లు అటువంటి అనుభూతులు ముప్పిరుగొన్నాయి నా హృదయాన్ని. మా ప్రేమ వయసు పోసుకుంటోంది. ప్రేమని, ప్రాణాంతక రహస్యాన్ని ఎక్కువ కాలం గుండెల్లో దాచుకోవడం అసాధ్యం. ఎవరికైనా చెప్పుకుంటే తప్ప హాయిగా, తేలిగ్గా ఉండదు. మా ప్రేమ గురించి మిత్రుల ముందు ఘనంగా చెప్పుకున్నాను. కానీ వాళ్లు నా మాటలు విని నమ్మలేదు, నవ్వారు. మా ప్రేమ కాబూలీ వడ్డీ కంటే త్వరగా పెరగసాగింది. కాలేజీ చదువై పరీక్షలు రాసేసరికి మా ప్రేమ కూడా పతాకస్థాయిని అందుకుంది. ఇన్నాళ్ళు మా ప్రేమ మా ఇంట్లో వాళ్ళకి తెలీదు, వాళ్ళకి తెలీదు. దీనికి కారణం లేకపోలేదు. ప్రేమని మాట వరుసకి చెడిపోకుండా భావిస్తే చిట్ట చివరి వరకు తెలియంది కుటుంబానికే. సాధారణంగా మీ అబ్బాయి సిగరెట్లు కాలుస్తున్నాడనో, మీ అమ్మాయి చెడిపోతుందనో ఏ శ్రేయోభిలాషో వచ్చి చెప్పే వరకు ఇంట్లో వాళ్ళకి తెలీదు. సిగరెట్లు కాల్చే అబ్బాయి, ప్రేమలో పడ్డ అమ్మాయి ఆ విషయాలు తమ వాళ్లకు తెలియకుండా వీలైనన్ని ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఇంకా బుద్ధిమంతుల్లా నటిస్తారు. ఈ అధిక బుద్ధిమంతనం చూసి పెద్దవాళ్లు మాయలో పడిపోతూ ఉంటారు. మా ప్రేమ పెద్దలకి తెలిసేసరికి వాళ్లు జడిసిపోయారు. ఇక మేమేదో మహా పాపులారిటీ అయిపోయినట్టు, మమ్మల్ని ఒకరికొకరం కాకుండా చేసి కాపాడమే తమ పవిత్ర కర్తవ్యమైనట్లు ఇరుపక్షాల వారు ఒక్కొక్క చేతికి 10 100 చొప్పున కంకణాలు కట్టేసుకున్నారు హడావిడిగా. వాళ్లు వెనకటి తరం మనుషులు, పెద్దలు. వాళ్ల దృష్టిలో ప్రేమించడం అనేది మహాపాపకార్యం. ఇరుపక్షాలు మా ప్రేమని వ్యతిరేకించడంలో ఐకమత్యంగా కలిసి కృషి చేయడానికి కొన్ని బలమైన కారణాలున్నాయి. ఆమె కులం దృష్ట్యా ఉన్నత కుటుంబీకురాలు. నేను ఐశ్వర్యవంతుల కుటుంబపు వాణ్ణి.
వాళ్ళకి ఐశ్వర్యము, మాకు ఉన్నత కులము లేదు. పైగా ఆమె ఆ కుటుంబంలో పెద్దమ్మాయి. ఆమె కనుక కులాంతర వివాహం చేసుకుందో తర్వాత 2 చెల్లెళ్ళకి పెళ్లి కాదు. మా నాన్నకి నేనొక్కడే మగ సంతానం, 2 ఆడపిల్లలు. మాకు దాదాపు 2 లక్షల విలువ చేసే ఆస్తి అయితే ఉంది. కానీ మా కులంలో కట్నాలు లకారం పైనే ఉంటుంది. నేను కొంచెం చదువుకున్నాను కనుక నా మీద ఏ 2 లక్షలు లాగేసి నా ద్వారా సంపాదించిన కట్నంతో 2 అమ్మాయిల పెళ్లిళ్లు చేసేస్తే ఆస్తి చెక్కు చెదరకుండా నిలుస్తుందని మా నాన్న ఆశ. పెళ్లిళ్లు ఫక్తు వ్యాపార దృక్పథంలో సాగే పరిస్థితుల్లో ప్రేమ సాగగలదా? వరకట్నాల మరుభూమిలో ప్రేమ సుమాలు వికసించగలవా? అందుకే వాళ్ళు హఠాత్తుగా ఓ రోజు ఆమెను తీసుకుని అడ్రస్ లేకుండా పోయారు. ఆమె నాకు ఉత్తరం కూడా రాయలేనంత కట్టడిలో ఉంచారనుకుంటాను. ఇక నాకు పెళ్లి సంబంధాలు అనుకున్నంతగా కాకపోయినా చెదురుమదురుగా రాసాగాయి. భార్య రూపవతి శత్రుహు, అతి ఎప్పుడు అనర్థమే. ఆమెను పెళ్లి చేసుకుంటే నీ జీవితమంతా అందమైన పెళ్లానికి కాపలా కాయడంతోనే సరిపోతుంది. అయినా మరీ అందమైన వాళ్ల మనసు సవ్యంగా ఉండదు. పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటారు. అయినా అందమేం చేసుకుంటాం? పైగా వాళ్ళది పెద్ద కులం. ఆ గర్వం కూడా ఆమెకి తక్కువేం ఉండదు. అందమైన దాన్నన్న అహంభావంతోనూ, ఎక్కువ కులం దాన్నన్న గర్వంతోనూ ఆమె నిన్ను లెక్క చేయదు, సుఖపెట్టనూ పెట్టదు. ఇలాంటి నీతి పలుకులు నా చేత మింగించి మా వాళ్ళు నా ప్రేమ పైత్యాన్ని తగ్గించేశారు. నా మనసు విరిచేశారు. తీరా చేస్తే నాకు పిల్లనిస్తామని వచ్చిన వాళ్ళెవరూ 1,00,000 కంటే పెంచలేదు నా విలువ. ఆ అబ్బాయి ఎవరినో ప్రేమించాడని విన్నాం అనేవారు. అబ్బే, ఏదో కురతనం కొద్దీ అంతే, ఇప్పుడు సవ్యంగానే ఉంటున్నాడు అని సర్ది చెప్పేవాడు నాన్న. చివరికి 1,00,000 రూపాయల కట్నానికే అంగీకరించాడు. నువ్వా ప్రేమ మచ్చ తెచ్చుకోకపోతే నిశ్చయంగా మిగిలిన 1,00,000 ఇచ్చేవారు అని నిష్ఠూరం వేశాడు. ప్రేమ 1,00,000 రూపాయల పెనాల్టీ వేసింది. నిజానికి నాకు పెళ్లి చేసుకోవాలని లేదు. కానీ నా 2 చెల్లెళ్ళు పెళ్ళిడికి రావడం, మా నాన్న నిరంకుశత్వం, మొత్తానికి నేను లొంగిపోవలసి వచ్చింది. ప్రేమే కానియండి, పెళ్లే కానియండి, దిగే వరకు లోతు తెలీదు. పెళ్ళంటే కొత్త బట్టలు కట్టుకుని కారులో ఊరేగడం వరకు ఊహిస్తే అవతల చాలా ఆశాభంగం ఎదురవుతుంది. నా పెళ్లి జరిగిన 6 వారాలకే మా చెల్లెళ్ల పెళ్లిళ్లు జరిగాయి. అనుకున్న దానికంటే కట్నాలు, పెళ్లి ఖర్చులు ఎక్కువ కావడంతో మా నాన్నకి ఆస్తిలో చాలా భాగం హరించిపోయింది. నేను ఉద్యోగంలో చేరవలసి వచ్చింది. ప్రేమించేటప్పటికీ నాకు వ్యక్తిత్వం వికసించలేదు. పెళ్లి చేసుకునేసరికి నేను మనిషిని కాలేకపోయాను. విశాఖపట్నంలో ప్రైవేటు సంస్థలో అమ్మకాల ప్రమోటర్గా చేరాకనే నాకు జీవితం కొంత తెలిసి రాసాగింది. వ్యక్తిత్వం వికాసం చెందడం మొదలైంది. ఒక్కడిని ఉండేంతకాలము నేను హాయిగానే ఉండేవాణ్ణి. ఉద్యోగం తప్పితే మిగిలిన బాధ్యతలు, బాధలు ఉండేవి కావు. క్యాంపులు, విశాఖపట్నంలో ఉంటే మిత్రులతో పేకాట్లు, మందు పార్టీలు, సరదాలు, వీటితో రోజులు బహు వేగంగా గడిచేవి. కానీ నా స్వేచ్ఛ అట్టే కాలం సాగలేదు. మా వాళ్ళు, మా అత్తగారి తరపు వాళ్ళు కూడా నాకు సంకెళ్ళు తగిలిచ్చేయాలని ఉత్సాహపడిపోసాగారు. వాళ్ల ఆతృత వాళ్లది. అందులోనూ నా చరిత్రలో ప్రేమమచ్చ పడింది కనుక వాళ్ళ అమ్మాయిని తొందరగా కోపరానికి పంపకపోతే నేను మళ్ళీ ఏం ప్రేమ వేషాలు వేస్తానో అని భయపడుతూ ఉండొచ్చు. రోటిలో తలదూర్చాక రోకలిపోటుకి, పెళ్లి చేసుకున్నాక సంసారం పెట్టడానికి వెరవడం దేనికి? పెళ్లితో స్త్రీ స్వేచ్ఛ కోల్పోతుంది, అదని ఇదని ఆడవాళ్లు గోల పెడతారు. కానీ నిజంగా స్వేచ్ఛ పోగొట్టుకునేది మగవాడనేమో. నా విషయంలో అలాగే జరిగింది. మునుపట్ల కాపురం పెట్టాక పేకాట క్లబ్బుల్లో తేదీలు మారడానికి వీల్లేదు. అర్ధాంగి నాతో సహజీవనానికి రాకమునుపు మందుమిత్రులు రాత్రి 8కో 9కో మధుసేవ ప్రారంభిస్తే దెయ్యాన్ని కాల్చి గ్లాసులు పగలగొట్టి ముక్తాయింపు పాడేసరికి తెల్లవారుజామున 3, 4 అయ్యేది. జీవితము స్వేచ్ఛ అంటే పేకాట, మందు, సిగరెట్లు అనేను. కానీ వాటికి కొంత చోటుండాలని కోరుకుంటాను. నాతో చాలామంది మగవాళ్లు ఏకీభవిస్తారనుకుంటాను. ప్రపంచంలో ఏ స్త్రీ కూడా ఒకవేళ తను సిగరెట్లు కాల్చేదైనా భర్తని సిగరెట్లు కాల్చుకునేవద్దు ఫ్రీగా. ఇదో పెద్ద తలనొప్పి. బహుశా ఆడదానికి అసూయ. తన భర్త పెదవుల మధ్య సున్నితంగా నలిగే సిగరెట్ని చూస్తే తన సొమ్మేదో పోయినట్లు అనిపిస్తోంది కాబోలు. కొంతవరకు మా శ్రీమతి నయమే. సిగరెట్లు పూర్తిగా మానేమనలేదు, తగ్గించమంది. అంత మాత్రాన ఎప్పటికీ అలాగే దయగా ఉంటుందని గ్యారంటీ ఏమి లేదు. భార్యలు సాధారణంగా వేలు చూపితే మణికట్టు మింగే తెలివైన వాళ్లే ఉంటారు భర్త ముందు. భర్త గురించి అజాపజా ఇట్టే తెలుసుకుంటారు. వీళ్ళకి ఈ విషయంలో 6th సెన్సు 7th సెన్సు కూడా ఉంటాయనుకుంటాను. పెళ్లికి ముందు నేను నా ప్రేమ కథ శ్రీమతికి ఎలాగో తెలిసిపోయాయి. నేను చెప్పలేదు. అటువంటి విషయాలు అర్ధాంగికి చెప్పుకునే అమాయకుణ్ణి కాను. పైగా నేను ఆ విషయాలామెకి తెలియకుండా ఉండేందుకే సాయశక్తులా జాగ్రత్త పడ్డాను. కానీ ప్రేమ కథలు, మృత్యువార్తలు చాలా కాలం దాగవు.
మనుషులకి అపకారం చేసే విషయాలు అర్జెంటుగానే తెలిసిపోతుంటాయి. పెళ్ళైనా నేనింకా ప్రేమ వేషాలు, ప్రేమ మాటలు కొనసాగిస్తూ ఉంటాననే అర్ధాంగి అనుమానం. అలా కాకుండా ఉండేందుకు తను చాలా ఆయుధాలు తయారు చేసుకుంది. వాటిలో ప్రధానమైంది నా ప్రేమ మచ్చ. వీలున్నప్పుడల్లా నా ప్రేమ కథను గుర్తుకు తెచ్చి ఎత్తిపొడుస్తుంటుంది. అలా నా మీద అధికారం సంపాదించుకుంది అన్యాయంగా. నాకు తెలియకుండానే నేను ఆమెకు లొంగిపోవడం ప్రారంభించాను. ఆమె ఆ ప్రసక్తి తెచ్చి మానిపోయిన నా గుండె గాయాన్ని మళ్లీ మళ్లీ కెలుకుతుంటే, మగవాడు గాఢంగా ప్రేమించలేడేమో, అతని ప్రేమ తాత్కాలికమే తప్ప శాశ్వతం కాదేమో, ఇందుకు పరిస్థితులు కూడా తోడవుతాయి. పెళ్ళయి భార్య వచ్చేసరికి మగవాడి భుజాల మీద, గుండెల మీద కూడా మధురమైన భారం పడుతుంది. బాధ్యత పెరుగుతుంది. అతని దృష్టిని చాలా మట్టుకు సంసారం తినేస్తుంటుంది. సంపాదనా దృష్టి పెరిగిపోతుంది. తన మీద ఆధారపడిన స్త్రీని, సంసారాన్ని ఘనంగా పోషించడం కోసం సాయశక్తులా సంపాదించడం మొదలు పెడతాడు. ఈ త్యాగంలో ఒక స్వార్థం ఉంది. తానేదో ఘనకార్యం చేస్తున్నట్లు అనిపిస్తుంది. దాన్ని సాధించినందుకు సంతృప్తి, ఆ అనుభూతి విలువైంది. ఆలికి కోకకొండం ఊరికి ఉపకారం కాకపోవచ్చు, కానీ ఆ మగవాడికి అది ఘనంగానే అనిపిస్తుంది. ఈ గొప్పతనం కోసమే తను మానుకుని కూడా కొందరు మగవాళ్లు సంసారం కోసం సుఖాలు సమకూర్చడం. నేను అర్ధాంగికి లోటేమీ చేయడం లేదు. నెల నెలా చాలానే సంపాదించి ఆమె చేతుల్లో పెడుతున్నాను. పెళ్లి మగవాడికి సుఖాన్ని, స్త్రీకి లాభాన్ని చేకూర్చుతుంది. భర్త అనబడే మగవాడికి ఏ వేళకు అవసరమయ్యే సుఖాన్ని ఆ వేళకు అందించడానికి సంసిద్ధంగా భార్య ఉంటుంది. ఇక ఆమెకు సంసార జీవితంలో లభించే భద్రత, లాభము తక్కువేమీ కాదు. కన్నవారింట్లో ఆమె మిగిలిన వారితో పాటు తాను ఒకతే. భర్త వద్ద అలా కాదు. ఆమె స్థానం ప్రముఖమైంది. ఇతరులతో పంచుకోనవసరం లేంది. తన కోరికలు తీర్చడానికి భర్త సంసిద్ధుడు. ఈ సాంప్రదాయాలను నేను వ్యతిరేకించడం లేదు. అర్ధాంగిని నా శక్తి మేరకు తృప్తి పెడుతూనే ఉన్నాను. కానీ అసంతృప్తి కూడా కొందరు స్త్రీలకు సహజగుణమేమో. స్త్రీలకు కన్నీళ్లు ఆటం బాంబు కంటే అతి శక్తివంతమైన ఆయుధాలు. దాంపత్య సామ్రాజ్యంలో భర్త అనబడే ప్రాణిని ఓడించడానికి భార్య కన్నీరు తిరుగులేని అణ్వాస్త్రం. అప్పుడప్పుడు వీటిని ఉపయోగించి చూస్తుంటుంది. తనకు అనుగుణంగా నేనెంత మారుతున్నా ఆమెకు అసంతృప్తే, అనుమానమే. నిజంగా ఆమె మాటిమాటికి అలా గుర్తు చేస్తూ ఉండకపోతే నేను నిజంగానే నా ప్రేమను, ప్రేయసిని చాలా మరిచిపోయి ఉండేవాణ్ణేమో, సంపాదన దృష్టిలోనూ, సంసారం దృష్టిలోనూ. నాకు తెలియకుండానే నా మీద అధికారం సంపాదించేసుకుంది అర్ధాంగి. ఆమె ఎదురుగా లేకపోయినా ఆమె ప్రభావం నా మీద ప్రసరిస్తూ నన్ను బంధిస్తూనే ఉంటుంది. మునుపట్ల స్వేచ్ఛగా ప్రవర్తించలేకపోతాను. ఆకాశంలో ఎగిరే గాలిపటాన్ని కంటికి కనిపించని సన్నని దారం కంట్రోల్ చేసినట్లు అర్ధాంగి ప్రభావం నా మీద. అయితే ఆ దారంలా సులభంగా తెగిపోయేది కాదీ ప్రభావం. పెళ్లి మగవాణ్ణి కూడా తక్కువ మరిచి వదలదు. ఈదర్లోంచి శ్రీమతి ప్రభావం శ్రీవారిని అదుపులో ఉంచుతోంది, సర్వే సర్వత్రా వ్యాప్తి చెందుతూ.